నెల్లూరు జిల్లా వెంకటాచలంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ దివ్యాంగ పునరావాస సాధికారత సమ్మిళి ప్రాంతీయ కేంద్రంలో బహుళ ప్రయోజన భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ధ్యేయంగా ఎందుకు ముందుగా ఓనం కార్యక్రమాన్ని నిర్వహించారు. మల్లెల రామయ్య ట్రస్ట్ నర్సింగ్ విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఓనం కార్యక్రమాల సంబరాలు దివ్యాంగుల భాగస్వామ్యంగా సాగాయి. ఇక సిఆర్సీలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వైభవాన్ని చాటుతూ తెలుగు పండుగలతో పాటు విశిష్ట దేశావళి పండుగలను నిర్వహించే సాంప్రదాయాన్ని పాటించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని నెల్లూరు నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. విభిన్న ప్రతిభావంతుల పిల్లల కోసం సిఆర్సీ ఈ నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన సంస్థగా కొనసాగుతున్న సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ సిఆర్సీలో ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమాలను పురస్కరించుకొని ఇక్కడ దివ్యాంగజనుకు ఇక్కడ అంగవైకల్యం ఉన్న పిల్లలందరికీ కూడా ఇటు ఆటపాటలు ఇతర సామాజిక కార్యక్రమాల్లో వాళ్ళు భాగస్వామ్యం చేస్తూ ఇక్కడ పూనం ఈ వినాయక చవితి వేడుకలను ముందస్తుగానే ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించేందుకు సమీపంలోని మల్లెల రామయ్య నర్సింగ్ కళాశాలకు చెందిన వారంతా కూడా ఇక్కడ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఆ నర్సింగ్ కళాశాలకు చెందిన వారు అంతా ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఈ పిల్లల్ని ఇక్కడ డిజేబుల్ పిల్లల్ని ఎలా భాగస్వామ్యం చేస్తున్నారు, సామాజిక కార్యక్రమాల్లో ఏ అంశాల్లో వారికి అవగాహన కల్పిస్తున్నారు, వారి ఆ కార్యక్రమాల ద్వారా వారు పొందే ఒక మానసికమైన స్థైర్యం ఏంటి? కాంపోజిట్ రీజనల్ సెంటర్ ఈజ్ డూయింగ్ ఏ వెరీ గుడ్ జాబ్. And Dr. Mallela Ramaya College of Nursing has been associated with this center from the past 2 to 3 years. Apart from the nursing field, the Divyang Jan are being facilitated with many social activities over here. In this, one of the activities is Onam. I think this is the first kind of it which has been celebrated over here. The enthusiasm in the Divyang Jan is very good, and they can feel and appreciate the kind of activities over here, and it's a kind of learning process also for them in the near future. Manoj Kumar SP, Director CRC Nellore. Ee resulo CRC conducting intercultural program for the Divyang Jan. This is a program exclusively we are conveying the message to the public regarding the inclusion of the Divyang Jan as well as the common people. Ee rojulo one more advantage undi CRC lo, that is we conducted Bhumi Puja. The Bhumi Puja is regarding the launching the construction of auditorium as well as the construction of hostel building for the Divyang Jan as well as the students. And one more good news undi CRC Nellore lo, South India lo first time we are agreed and approved one indoor court for Divyang Jan. This Divyang Jan indoor court is a multi-purpose court, and it is an international standards. And we are also want to promote more number of sports person from the Divyang Jan side to the Andhra Pradesh. Already CRC Nellore promoted state level, district level as sports person from the field of disability rehabilitation. Near about 4 students were selected for the state level in different athletes. ఇక్కడ విభిన్న ప్రతిభావంతుల పిల్లలు వీరంతా కూడా ఇక్కడికి అంగవైకల్యంతో ఇక్కడికి వస్తారు. వారినందరూ కూడా వారిని ఇక్కడ విభిన్న ప్రతిభావంతులుగా ఇక్కడ తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మల్లెల రామయ్య నర్సింగ్ కళాశాలకు చెందిన వారు వీరికి అండదండలుగా ఉంటూ ఆ పిల్లలకు సంబంధించిన ఆత్మస్థైర్యాన్ని మానసిక స్థైర్యాన్ని నింపేందుకు కూడా వీరందరూ కూడా సహకరిస్తున్నట్టు కూడా ఇక్కడ ఈ డైరెక్టర్ సిఆర్సి డైరెక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు. చెప్పండి, మీరు ఎలాంటి పిల్లల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు? నర్సింగ్ విద్యార్థులంటే ఒక సమాజానికి దగ్గరగా ఉంటారు, మానవీయతకు దగ్గరగా ఉంటారు. మీరు ఎలాంటి ప్రయత్నం జరుగుతూ ఉంది? This is Dr. Suja Shamli, Principal of Dr. Mallela Ramaya College of Nursing. Onam celebration with the CRC. So we have been associating with CRC since 3 years. And not only for this cultural activities, so apart from this we are contributing and collaborating for different health programs and health race. We are associating with them, so we are very glad and happy to associate with them. Our students are also equally benefited. They could able to serve for disabled students. They could learn
different aspects of caring for disabled students. So we are very happy for it, for giving us an opportunity and collaborating with us for different programs and awareness programs. Thank you to CRC and the director Manoj sir. Thank you. ముందస్తుగా నిర్వహించే ఓనం ఇటు వినాయక చవితి కార్యక్రమాల ద్వారా సిఆర్సిలో ఉండే బుద్ధి మాన్యత కలిగిన పిల్లలను వీళ్ళు విభిన్న ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతారు. దీనికి సంబంధించి వీరందరినీ కూడా సామాజిక దృక్పథం వీరికి అలవడే విధంగా, సామాజిక పరిస్థితులను వీరు తెలుసుకునే విధంగా, విభిన్న సంస్కృతులు, విభిన్న వైభవాలను వీరు అవగాహన చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ANN న్యూస్, నెల్లూరు.